హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంకా షార్ట్ వీడియోలో పెట్టాను కదా రీసెంట్‌గా అయితే మా ఆడపడుచులైతే మా ఇంటికొచ్చారని చెప్పేసి. అండ్ ఈరోజు ఫుల్ వీడియో అన్నమాట. మొన్నైతే షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఇవాళొచ్చేసి ఫుల్ వీడియో. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మాట్లాడుతున్నామొచ్చేసి మా నడిపి ఆడపడుచు. నాకొచ్చేసి ముగ్గురు ఆడపడుచులండి. నా చాలా వీడియోస్‌లో అయితే పెద్ద ఆడపడుచునైతే చూసే ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, వీడొచ్చేసి మా నడిపి ఆడపడుచు కూతురు, కొడుకు మా మనవడన్నమాట. సో, వాడికి కూడా ఒక అన్న ఉన్నాడు. మొత్తానికైతే ఓవరాల్‌గా అయితే ఇదన్నమాట. మా ఫ్యామిలీలో అయితే ఇంకా మా వారి తరపున అయితే ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ముగ్గురు ఆడపడుచులు, ఫైనల్‌గా అందరూ టోటల్లీ ఐదుగురు. అండ్ ఇంకా మా చిన్న ఆడపడుచు రీసెంట్‌గా ఊరికెళ్ళినప్పుడు ఒక హోమ్ టూర్ వీడియో చేశాను చూసారా? తనొచ్చేసి చిన్న ఆడపడుచు, ఇక్కడొచ్చేసి పెద్ద ఆడపడుచు అండ్ నడిపి ఆడపడుచు ఇద్దరు కూడా వచ్చిర్రు. మొత్తానికైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. హాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. जी 1,98,920 అవును. హాయ్. ఆ ఊరికే అన్నదా సార్? ఇవ్వండి మొత్తం మాకు అక్కడ సేవ వేరేజు అండ్ ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇక్కడ కిచెన్‌లోకి వచ్చి ఇగ వంట ప్రిపరేషన్ మొదలుపెట్టినానన్నమాట. సో, స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ విత్ రైసు, రోటీ, బాటీ ఇంకా అన్నీ ఉంటాయి తెలిసిందే కదా! అండ్ వాళ్ళొచ్చేదే చాలా తక్కువ. అండ్ ఇప్పుడు ఈ చుట్టాలు ఒకరింటికి ఒకరు ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఇలా వచ్చినామా, అలా వెళ్తున్నామా అన్నట్టే ఉంటుంది. అందుకే ఇంకా తినేసి వెళ్ళమంటే ఇంకా మేమైతే లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. అండ్ స్పెషల్ చెప్పాను కదా! చికెన్ ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక్కడైతే. ఇంకొక పక్కయితే ఆనియన్ కట్ చేసుకొని, మరో పక్కయితే స్టవ్ పెట్టుకొని చికెన్ కర్రీకి ప్రిపరేషన్ అయితే ఇంకా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఎప్పుడైనా కానీ లేడీస్‌కి ఉండే వర్క్ ఏంది కిచెన్‌లో గిన్నెలతోని కుస్తీ పడటమే అన్నమాట. సో, మొత్తానికైతే ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకైతే ఇంకా రీసెంట్‌గా సంక్రాంతికి చేసిన అప్పాలు, సకినాలు, అరిసెలు ఇంకా అన్నీ ఉన్నాయి కదా! నా వంతుగా నేను కూడా కొంచెం వాళ్ళకి టేస్ట్ చేయమని చెప్పాలి కదా! అదే ఇంకా నేను ఎంతవరకు సక్సెస్ అయ్యానో అవన్నీ చూపిద్దామని చెప్పేసి సకినాలు, అప్పాలు అండ్ అరిసెలు చాలామంది అడిగారు. "అక్క అరిసెలు చేయలేదా?" అని చెప్పేసి. అరిసెలు కూడా చేశాను. బట్ నేను వీడియో అయితే తీయలేదు. చెప్పాను కదా! జస్ట్ హాఫ్ కేజీ అలా ట్రై చేశాను. అసలు చాలా సార్లు చేశాను. అరిసెలు అంతగా సక్సెస్‌గా అంత పర్ఫెక్ట్‌గా రావని చెప్పేసి పెద్దగా అయితే ఏం ట్రై చేయలేదు. జస్ట్ హాఫ్ కేజీ చేశాను. బట్ చాలా బాగా కుదిరింది. అదేంటో గాని ఎక్కువ చేసినప్పుడు అంత టేస్టీగా, అంత పర్ఫెక్ట్‌గా అరిసెలు రావు. బట్ ఈసారైతే మంచిగొచ్చినాయి చేసినందుకు. బట్ మిగలలేవు. అరిసెలయితే కంప్లీట్‌గా అయిపోయినాయి. అప్పాలు కొంచెం ఉన్నాయి. అప్పాలు, సకినాలున్నాయి కానీ మిగిలినయన్నయితే అయిపోయినాయి. సో, నేను చేగోడీలు, మురుకులు కూడా కొంచెంగా చేశాను. బట్ అవన్నీ కూడా సంక్రాంతికి ముందే అయిపోయినాయి. హాఫ్ కేజీ అలా చేశాను. ఎందుకో చెప్పాను కదా! సంక్రాంతి అంటే పెద్దగా ఈసారి ఇంట్రెస్ట్ రాలేదు. బట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసినయి నేను తీసుకొచ్చుకున్నాను కదా! అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరు తింటున్నారో తింటే నేనొక్కదాన్నే. ధీరజ్ తినడు, లక్కీ పాప కూడా తినదు. ఇంకా మా వారు ఎప్పుడో కానీ ఆయన కూడా తినడు. అందుకనే పెద్దగా అయితే ఏమి ఎక్కువ ఒడవదు. అది ఇంకా మాట్లాడుతున్నానైతే ఇక్కడ చికెన్ అయితే ఆనియన్స్ వేగి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇంత సడెన్‌గా మా ఆడపడుచు రావడానికైతే ఒక రీజన్ ఉందన్నమాట. కొంచెం వర్క్ మీదయితే వచ్చిర్రు. సో, మా పని మీదనే వచ్చిర్రని జెప్పేసి. అందుకనే ఇంకా వాళ్ళైతే ఇంకా పాపం మాట్లాడదామంటే టైం లేదు. మా ఇద్దరు ఆడపడుచు చెరొక మనవరాల్ని, మనవడిని తీసుకొచ్చుకున్నారు. ఇంక వాళ్ళతోనే పనయిపోయింది పాపం వాళ్ళకైతే. సో, అది వాళ్ళకి తినిపించడం, ఇంకా వాళ్ళతోనే మెయింటెనెన్స్‌కి అసలు మాట్లాడే టైం కూడా దొరకలేదు. అండ్ నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది అన్నారన్నమాట. "అక్క ఆడపడుచులొచ్చిర్రని చెప్పేసి అన్నారు. అందరూ కూర్చొని తినొచ్చు గదా! అక్కడొకళ్ళు,
ఇక్కడ ఒకళ్ళు కూర్చొని తిన్నారని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేశారు. ఇన్‌స్టాలో కానీ అండ్ యూట్యూబ్‌లో కానీ చాలామంది అడిగారన్నమాట. బట్ పిల్లలు కదండీ! చిన్న పిల్లలు పాపం వాళ్ళకి కూర్చొని తినేదే ఓపిక లేకుండా అంతా హడావిడిగా అయిపోయింది. అందుకనే నిదానంగా కూర్చొని తిందామని అనుకున్నాం. బట్ వాళ్ళతోని కుదరలేదన్నమాట. చికెన్ అందుకనే బావుందా? ఇక్కడ చూసారా మా తన్వి పాప మా మనవరాలు దాని పని అది. మా ఎవరి ఆడపడుచులు మనవళ్ళు చెరొక ఎవరి మనవళ్ళు, మనవరాలు మనవరాలు వాళ్ళ తోలుకొని వాళ్ళ వచ్చి పనిలో బిజీ ఇట్లుండాలి. అయిపోయారు. అందుకనే వాళ్ళని మెయింటైన్ చేయడానికే సరిపోయింది. కదా! వచ్చిర్రా? ఎవర్రది? మీ మమ్మీయా? మీ మమ్మీ వాడు స్కూల్లో సంపాదిస్తుండు. మీ మమ్మీ పెద్ద బ్యాగ్ పట్టుకొని వచ్చింది. ఏడికి పోతున్నావురా? అండ్ ఫ్రెండ్ తనొచ్చేసి మా మేనకోడలండి. నా చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. తనొచ్చేసి కూడా కామారెడ్డిలోనే ఉంటుంది. సో, అది. అండ్ ఇక్కడొచ్చేసి మా ఆడపడుచులకైతే ఫుడ్ పెట్టాను. వాళ్ళు తింటూ ఉన్నారు. ఆయన అడిగారు కదా! సో, కూర్చొని తినొచ్చు కదా! అని చెప్పేసి చూస్తున్నారు కదా! వాడు చంకలో కూర్చొనే తింటున్నాడు ఇంకా. అలాగే ఫోను చూస్తూ ఉన్నాడు. ఇంకా అలా కూర్చొని ఇంకా అందరం కూర్చొని తినాలని అందరికీ ఉండింది. బట్ అలాగా జరిగిపోతాయి కొన్ని కొన్ని. సో, అది. అండ్ లక్కీ పాపకైతే అందరికంటే ఫస్ట్ పెట్టి లక్కీ పాప తిన్న తర్వాతనే మేము తింటాం. ఫస్ట్ అది దాని కడుపు నిండాలి. అది తృప్తిగా పడుకుంటే మాకు అదే చాలు. అందరి కడుపు నిండిపోతదన్నమాట. తినేసైతే టీవీ దగ్గర పడుకోబెట్టాను. లక్కీ ఆడ టీవీ చూస్తూ ఉంది. ఇక్కడొచ్చేసి మా ఆడపడుచులైతే తింటూ ఉన్నారు. చెప్పాను కదా! మక్క రొట్టెవి చికెన్. మా బంజారాస్ మెయిన్ అండి. ఏ నాన్ వెజ్ ఉందనుకోండి ఇంకా రొట్టెలైతే కంపల్సరీ అన్నమాట. 99% అయితే ఏదో రోటీసో, చపాతీసో ఏదన్నా కానీ కంపల్సరీ కాంబినేషన్‌కైతే కావాలి. అలా అలవాటయిపోయింది అది పుట్టుకతోనే. మేము మధ్యలో ఇది చేసింది కాదది. పుట్టుకతోనే అలా అలవాటయిపోయిందనమాట. అండ్ ఇక్కడొచ్చేసి మా నడిపే ఆడపడుచు భర్త, మా అన్నయ్య తను కూడా తింటున్నారు. మా వారైతే తిని కూర్చున్నారు. అందరం కలిసి ఇలా మొత్తంగా అయితే కాసేపు అలా టైమ్ స్పెండ్ చేశాము. చాలా రోజుల తర్వాత అసలు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళు మా ఇంటికి రావడం కానీ చాలా తగ్గిపోయినాయన్నమాట. ఎవరి వర్క్‌లో అలా మొత్తం బిజీ బిజీ అయిపోతూ ఉంది. సో, ఇది అలా కాసేపు తినుకుంటూ అయితే మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము. वो प्लेट में ले वो तो काय लूसी का नाम पाड़े तो देख कैसे कर रही हो जाए से खा के जाना माई से సో ఫ్రెండ్ చూసారు కదండీ! మొత్తానికైతే తిన్న తర్వాతయితే ఈవినింగ్ టీ తాగేసి మా ఆడపడుచు వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను, మా పెద్ద ఆడపడుచు ఇద్దరం కలిసి అయితే వాళ్ళ ఇంటికొచ్చినామన్నమాట. మేమొచ్చేసరికైతే మా బిడ్డ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసింది. లాస్ట్ షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను కదా! ఇంకా అది. సో, ఫిష్ ఫ్రై తినేసి మా వారి కోసం ఫిష్ కర్రీ తీసుకొని నేనైతే ఇంటికొచ్చేసిన. ఇక్కడైతే మా మనవరాలు తింటుంది. సో, ఇదండి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో అయితే మీరందరూ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది. అండ్ నచ్చితే ఒక లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి మీకు నచ్చితేనే ఇంకా నా వీడియోస్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇదండి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.